ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి షాడోని చూడటానికే ఎమ్మెల్యేలు మంత్రులు భయపడతారు అనేది బయటకు ఎప్పుడో వచ్చింది. అక్కడ జయలలిత, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంట అనేది జనంలో బాగా నానిపోయింది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఒక 5-6 లీడర్ని కంట్రోల్ చేసుకోలేకపోయారా? ఒక రోజా కావచ్చు, అనిల్ యాదవ్ కావచ్చు, నాని కావచ్చు, నేను ఈ పేర్లే వాడలేదన్నా. వీళ్ళని కంట్రోల్ చేసుకోలేకపోయారా? ఒకవేళ చేసినా కానీ వీళ్ళు లెక్క చేయలేదా? అదే అన్న, ఇప్పుడు ఎలా ఉంటుందంటన్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమోషన్లో సక్సెస్ అవుతారు. ఏదైనా ప్రచారంలో వాళ్ళకి మించిన వాళ్ళు ఎవరు ఉంటారు. వాళ్ళు మమ్మల్ని ఏమేమి తిట్టారో ఏ రోజు బయటికి రాలే. మాకు తెలిసేలా తిట్టారు, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలిసేలా తిట్టారు. ఎంత పర్సనల్గా తిట్టాలో అన్నీ తిట్టారు. కానీ మేము మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఒకడు నోటి దురుసుగా మాట్లాడితే దాన్ని మాత్రం ప్రపంచం మొత్తం తెలిసేలాగా ప్రమోట్ చేశారు వాళ్ళు. వంశీ అయినా, కొడాలి నాని అయినా పదజాలం వాడే పదజాలం ఇది కాదు, ఇలా మాట్లాడకూడదు అని మీ అధినేత చెప్పుకునే దాంట్లో ఫెయిల్ అయ్యారన్నా, లేకపోతే చెప్పినా వినలేదు అసలు వీళ్ళు? ఏదైతే అయింది, మేము లేని పార్టీ లేదు, మాలాగా మాట్లాడేవాడు ఎవడున్నాడు ఈ పార్టీలో విషయంలో తప్పులు చేయలేదన్నా, అలా స్థాయికి వెళ్ళిపోలేదా వీళ్ళు? అదే అడుగుతున్నా. మరి వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు ఏమైనా కంట్రోల్ చేయగలిగారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు తిడుతున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత జీవితం కోసం మాట్లాడినప్పుడు, అప్పుడు మరి వాళ్ళు కంట్రోల్ చేయలేపారా? ఏ పార్టీలో అయినా ఒక నాయకుడు తన వరకు వచ్చేవి కొంత ఉంటాయి, తను ప్రతిఘటించేవి, తను తిట్టేవి అవన్నీ కూడా 4 గోడల మధ్యలో జరుగుతాయి. అవి బయటికి రాలేదు మా కర్మకంతే.